నెల్లూరు జిల్లాలో 24 గంటల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని, జిల్లాలో ఉన్న 5 బీచ్లను మూసివేశామన్నారు. మరోవైపు స్కూల్స్, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించామంటున్న జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అలాగే అధికారులు, ముఖ్యంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మనతో పాటు కలెక్టర్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్, ఈ తీవ్ర తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ఇప్పుడు లాస్ట్ 24 అవర్స్లో నెల్లూరు జిల్లాలో యావరేజ్గా 8 సెంటీమీటర్ వర్షం పడింది. నిన్నట్టు మన ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి విలేజ్ స్థాయి వరకు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి మనం రిలీఫ్ సెంటర్ రెడీ చేసాము. తర్వాత ఫిషర్మెన్ని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళ అన్ని బోట్స్ ఇప్పుడు తిరిగి వచ్చినాయి. దీంతో పాటు టూరిజం ప్రాంతం నాకు 5 బీచెస్ ఉన్నాయి, అక్కడే కూడా యాక్టివిటీస్ క్లోజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈరోజు స్కూల్స్లో, అంగన్వాడీలో, జూనియర్ కాలేజెస్లో కూడా హాలిడే ప్రకటన చేయడం జరిగింది. దీంతో పాటు నిన్నటి నుంచి ఈ రోడ్ క్లియరెన్స్ పార్టీ పెట్టడం జరిగింది. తర్వాత మున్సిపల్ ఏరియాలో ఎక్కువ చోక్ పాయింట్స్ ఉన్నాయి, అక్కడే కూడా మనం టీం పెట్టేసి నీళ్ళు వచ్చిన వెంటనే క్లియర్ చేస్తున్నాము. పొద్దున మొత్తం ఏరియాని పర్యటన చేయడం జరిగింది. ప్రస్తుతానికి నెల్లూరు మున్సిపల్ ఏరియాలో, తర్వాత కావాలి మున్సిపల్ ఏరియా, అలూరులో ఎక్కడ కూడా వాటేజ్ స్టాగ్నేషన్ అనేది ఏమీ లేదు. కానీ మనం రెడీగానే ఉన్నాము. నెక్స్ట్ 2 days కూడా మాకు చాలా క్రిటికల్, హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది. అది మైండ్లో పెట్టేసి ఎంటైర్ స్టాఫ్ ఇస్ ఆన్ ఫీల్డ్ అండ్ మనం ఎటువంటి పరిస్థితి కోసం రెడీగానే ఉన్నామండి. సార్, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఒకేసారి 4 లక్షల క్యూసెక్కుల వాటర్ సోమశిల నుంచి విడుదల చేయడం వల్ల కోవూరు వంటి ప్రాంతాలు మునిగిపోయి రైల్వే ట్రాక్ అంతా కూడా దెబ్బతినిపోయింది. అలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో ఇది హిస్టారికల్ డేటా చూసుకొని ఇప్పుడు మనకి దగ్గర 74 TMC కెపాసిటీ ఉండేది. కానీ ప్రస్తుతం ఇన్ఫ్లో ఇస్ 20,000 అండ్ అవుట్ఫ్లో ఇస్ 40,000 TMC. మేము లాస్ట్ వన్ డేలో ఎలా చేసామంటే ఈ 74 TMCని 69 TMCకి తీసుకొని వచ్చేసాము. సో ఇప్పుడు ఫోర్కాస్ట్ ప్రకారం నంద్యాల కానీ, కర్నూలు కానీ, కడప కానీ ఈ ఏరియాలో వర్షం వస్తే సోమశిలకి ఇన్ఫ్లో 4 lakhs, మీరు చెప్పినట్టుగా 4 lakhs వరకు అవకాశం ఉంది. అది హిస్టారికల్ డేటా కూడా కొరబరేట్ చేస్తుంది. సో దీనికోసం ఏం చేశానంటే ఇప్పుడు నా దగ్గర 5 TMC కుషన్ అవైలబుల్గా ఉంది. సో ఒకవేళ అక్కడే 4 lakh అయినా సరే నేను ఇక్కడ 1 lakh 2 lakh అవుట్ఫ్లోతో మేనేజ్ చేసేస్తాము. సో కింద ఉన్న ప్రాంతంకి ఇబ్బంది లేకుండా, అంటే మాక్సిమం 1 lakh 2 lakh డిశ్చార్జ్తో ఆ 4 lakhకి బ్యాలెన్స్ చేయగలుగుతానండి. ఇప్పటివరకు ఏమైనా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా? దాదాపు కలువాయి, ఏఎస్పేటలో కొన్ని 100 ఎకరాలు అంటే వరి పంట మునిగిపోయిందని చెప్పి. సో కొన్ని చోట్ల మనకి ఈ వరి పంట కొంత డ్యామేజ్ అయింది, అది రిపోర్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు వాటర్ రిసీడ్ అయిన తర్వాత దీనికి ఇన్యూమరేషన్ చేస్తాం. ప్రజలు కూడా ఎటువంటి ఏమీ ఆలోచించకూడదు, ఎందుకంటే ఆల్రెడీ గౌరవనీయులు సీఎం గారు ఆదేశం మేరకు ఎన్యూమరేట్ చేసుకుని ఎవరైనా డ్యామేజ్ జరిగితే వాళ్ళకి మంచి పరిహారం కూడా, నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. పునరావాస కేంద్రాలు వంటివి ఏర్పాటు చేశారు, ముందస్తుగా ఏమేం చర్యలు? సో మన అన్ని చోట్ల ఇప్పుడు రిలీఫ్ సెంటర్స్ కానీ, తర్వాత కొన్ని స్కూల్స్ కూడా ఖాళీ చేసుకొని దీన్ని రిలీఫ్ సెంటర్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతాన్ని ఎవరిని షిఫ్ట్ చేయడానికి అవసరం రాలేదు, కానీ ఒకవేళ అవకాశం వస్తే మనం దీనికి కూడా సిద్ధంగా ఉన్నాం. మొత్తం మీద తీవ్ర తుఫాను వచ్చినప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేపట్టామని, ముందస్తు చర్యలు తీసుకున్నామని, ఈ మొత్తం మీద భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజకీయ మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.